అయిందిరా. సూపర్. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ ఎస్వి ఫిషింగ్ వ్లాగ్స్. ఇక్కడ లొకేషన్లో చేపలు ఎవరైనా పట్టుకోవచ్చు మామ. మనకు తెలియక గిన్ని రోజులు లొకేషన్ల కోసం తిరిగినాం. ఇక్కడ చేపలు మాత్రం సొక్కున్నాయి. కాకపోతే ఫస్ట్ టైం మనం ఇక్కడ పోవడం వల్ల మనకు స్పాట్ దొరక్క పిచ్చోల లెక్క తిరిగినాం అటు ఇటు. ఇక తీరా అర్ధగంట టైం ఉన్నదనగా గీడికి వచ్చినాం. ఇక్కడ పొల్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయో వీడియో మాత్రం మొత్తం చూడండి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి మామ. ఫస్ట్ మాత్రం వీడియోని చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మాత్రం ఒక మంచి అటాక్ వస్తే చూడండి మామ. కేజీకి తక్కువ లేదు పడ్డ కొర్రమీను మాత్రం. ఏది పడ్డా కూడా కేజీకి తక్కువ లేదు. సూపర్ దెబ్బ. తిరిగి చూడు, నెంబర్ 1 సైజు. సైజు ఏదైనా కానీ వచ్చినందుకు ఫలితం సక్సెస్. ఇచ్చోటి పట్టుకోవచ్చు. అప్పటి నుంచి నిరీక్షణ ఎవరికి ఏం చేయరాదు. సూపర్ అవుతుంది. ఇంకొకటి మామ చెప్పడం మర్చిపోయినా, మనం లాస్ట్ వీడియోలోనే 1000 సబ్స్క్రైబర్లని మనం దాటినాం మామ. ఇది చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లనే మీ సపోర్టు నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోస్ మాత్రం 4-5,000 దాకా పోతున్నది. కాకపోతే సబ్స్క్రైబర్ మాత్రం 1000 ఎందుకున్నారో మాత్రం అర్థం కావట్లేదు. కాసేపు పెద్ద మనిషి చేసుకొని మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని మాత్రం లాస్ట్ వరకు చూడండి. ఫోటోషూట్లో బిజీ ఉండి నేను ఫాస్ట్గా వీడియోస్ వేయలేకపోతున్నాను. ఈ షూట్లు అయిపోతే ఇంకా మనకేం పని మామ. పొద్దున్న లేతే షెర్లబడి తిరుగుతూనే ఉంటాం. ఒక్కొక్కసారి నైట్ కూడా షెర్రలే ఉంటాం అనుకో. అది తర్వాతకి ముచ్చట. నీ సప్పుడైతే నేను నీకెళ్ళొద్దాం అనుకుంటాను. అసలు నువ్వు నమ్మునావా? అక్కడికి వచ్చినా కదా దెబ్బ గట్టిగా పడదు. నేను చూస్తాను. నేను అప్పుడే అనుకుంటూనే ఉన్నాను నాకు ఇక్కడ ఒకటి పడ్డది. ఇక నెక్స్ట్ దెబ్బ నీదే అయితే చూడు అన్నా అనుకుంటూనే ఉన్నా. నేను అటు కొట్టినా బయటకు గుంజినా ఇక నీది పటపట అన్నది. వచ్చిందిగా కొంచెం. కానీ ఇంకొక విషయం చెప్పాను. ఇక్కడ దీంట్లో ఎవరు ఏం చేయలేరు నువ్వు అన్నట్టు. ఏ ఓలేసిన పడదు అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటి చెప్పనా, ఇది కొట్టంగానే 5K తేలించాలి. లోపలికి అస్సలు మునగనివ్వద్దు. లోపల మునిగితే ఇక మనం దిగాల్సిందే కాదు. ఇది ఎంత అవుతుందో మనకి ఎరకనే. మరి చేప కోసం దిగుతాం కదలే. అంతేనా? అంతే. నేనైతే చెప్పలేనులే. ఉంటా ఎంత అయ్యే కానొస్తుంది. మేకైనా అయ్యే కానొస్తుంది. అయిందిరా. మింగలే మళ్ళీ వస్తుంది గ్యారంటీ. దానికి దొరకలే, మళ్ళీ దొరుకుతుంది గ్యారంటీ. కంపల్సరీ వస్తుంది. నేను కూడా అయిపోయింది అనుకున్నాను. మింగ మింగ అంటే టచ్ చేసింది లేక లోపలికి పోయిందా జూమ్ చేసి ఖచ్చితంగా ఇప్పుడే చూడు. వెయ్యాలి అసలు కానీ ఎందుకో కొంచెం లోపలికి పోయిందా. సరే తాతకాడికి ఇట్లా
ఏది దగ్గర కొంచెం దగ్గర చుట్టు కొంచెం ముందుకెళ్ళి అటు సైడ్ పో టక్కడ చుట్టుకుంటా అటు సైడ్ పో ఇంకా పో లేపు వైర్ పెట్టి గుంజు నువ్వు దగ్గర పో అటు సైడ్ పో ఇంకా అసలు పో నీళ్ళకి దిగకు గుంజు దగ్గర పో అట్ట కాదు సువకాడిగా అక్కడ వైర్ పట్టు లూజ్ చేసి వైర్ పట్టు అట్లా లేపకు రైట్ గుంజుకోపో ఒడికై ఓకే సక్సెస్ చూస్తాంటే తాత మళ్ళీ ఒకటి కొట్టిండు. తాతకి ఇది సెకండ్ ఫిష్. ఇంకెన్ని పడుతుందో చూద్దాం ఈరోజు. అవును వాళ్ళగా అసలు ఇట్లా నీళ్ళకి టచ్ కాకముందుకే మింగింది తాత. భలే మింగింది. ఏ సైజ్ ఉంటుంది బట్ దీన్ని మాత్రం మనం తినం, వదిలేస్తున్నా. క్యాచ్ అండ్ రిలీజ్ వదిలేనా వద్దా? బతుకుద్దా? చచ్చిపో పడ్డదేం చచ్చిపో. తింటే నడువులు నొప్పులు ఏమంటారుగా అంటారు కానీ ఏం కాదు. అంటే దాంట్లో ఉన్నది అది ఉంటుంది నరం ఉంటుంది. నరం తీసేస్తే ఇంకా ఈరోజు మాత్రం మనం ఇక్కడి వరకే పట్టగలిగినాం మామ. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను పోస్ట్ చేయగానే మీకు ఎమ్మటే వచ్చేస్తుంది వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ. హ్యావ్ ఎ నైస్ డే.